మరి ఈ ఏఐ వచ్చినందువల్ల ఈ మోసగాళ్ళకి ఇంకా ఎక్కువ తెలివి మీరిపోతున్నారు గదా! ఇంకా వాళ్ళకి హెల్ప్ ఇంకా ఆయుధంలాగా మారిపోతుంది గదా! మితిమీరిన థింగ్ అయిపోతుంది. అదే. ఎందుకు అనంటే, హ్మ్. ఇప్పుడు ఒక డీప్ ఫేకే ఉంది. డీప్ ఫేక్ ఇప్పుడు మీ వీడియోనే ఉంది. మీ వీడియోని నేను కట్ చేసి ఒక టూల్‌లో పెట్టేసేసి హ్మ్. మీరే మాట్లాడినట్టు ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే లాస్ట్ అసలు 2 మంత్స్ వచ్చిన కనుక్కోలేరు. లాస్ట్ 2 మంత్స్ వచ్చిన అడ్వాన్స్ అల్ట్రా రియలిస్టిక్ వచ్చేసింది. హుహు. నిజంగా మీరే మాట్లాడుతున్నట్టు విత్ యువర్ వాయిస్ వచ్చేసింది. విత్ 4K క్వాలిటీ. నా దగ్గర ఉట్టి 2K క్వాలిటీ గానీ, హెచ్‌డీ క్వాలిటీ ఉన్నా గూడా 4K క్వాలిటీ వీడియో నాకొచ్చేస్తుంది అంటే యూ కెన్ ఇమాజిన్. అండ్ హార్డ్‌లీ ఒక $10, $15 పడుతుంది టూల్‌కి. అది ఎవ్వరైనా పోయి ఆన్‌లైన్‌లో గూడా జేసుకోవచ్చు. హ్మ్. ఎవరైనా గూడా చేసుకోవచ్చు అండ్ కనిపెట్టలేము. ఇప్పుడు దాన్ని ఐడెంటిటీ థెఫ్ట్ అని అంటాం. ఐడెంటిటీ థెఫ్ట్ వచ్చినాయి అదంతా చేసినందుకే ఏంటంటే రీసెంట్‌గా చూస్తే గవర్నమెంట్‌లో గూడా మన హైకోర్ట్‌లో గూడా డిస్కషన్ జరిగింది. అండ్ లీగల్‌గా గూడా దే ఆర్ ప్రిపేరింగ్ లాస్ ఫర్ ఏఐ రిలేటెడ్ స్టఫ్. ఓకే. సో, ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏమైపోయిందనంటే, డేటా అనాలిసిస్ గానీ, డేటా డిటెక్షన్ గానీ, లేదంటే పాస్‌వర్డ్స్ ఈజీగా హ్యాక్ చేయడం. ముందు ఒక పాస్‌వర్డ్‌ని ట్యాంపర్ చేయాలి అనంటే ఒక ఈమెయిల్ పాస్‌వర్డ్‌ని 25, 30 మినిట్స్ అయ్యేది. హుహు. ఇప్పుడు ఒక 5, 6 మినిట్స్‌లో అయిపోతుంది. 5, 6 మినిట్స్‌లో అయిపోతుంది. అయిపోతుంది. ఓహ్! ఎక్కడో అక్కడ ఏదో ఒక దగ్గర మనం మిస్టేక్ చేసుంటాం. ఏంటి మరి ఇంతేనా? లేకుంటే అసలు మనకు రక్షణే లేదు అన్నట్లు అనిపిస్తుంది. సో, ఇంకా డీటెయిల్‌గా ఏంటి ఫ్యూచర్‌లో? మాట్లాడుకుంటే, ఇంకా డీటెయిల్‌గా మాట్లాడుకుంటే ఏమైపోతదంటే, ఫోను బయటకు పడేయాల్సనిపిస్తది. ఫోను బయటకు పడేసినా గూడా, మనం మాట్లాడుతున్నాం అమెజాన్ ఈకో ఉంది. నేను మాట్లాడుతున్నాను వాచ్ ఉంది. ఆ! తెలియకుండా డిజిటల్ డివైస్ అన్నీ గూడా ట్రాకింగ్‌లో అంటే ఆ ఉన్నాయి. ఫోన్ ఆఫ్‌లోనే ఉంటుంది. అయినా కూడా అది మనల్ని వింటూనే ఉంటుంది. ఆఫ్‌లోనే ఉంటుంది, వింటూనే ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంటే వింటూ ఉంటుంది. సో, ఎనీ యాప్‌కి మనం యాక్సెస్ ఇచ్చేస్తాం గదా! మైక్ యాక్సెస్ ఇస్తాము, అవును. రికార్డింగ్ యాక్సెస్ ఇస్తాము. తెలియకుండా వింటుంది. ఇప్పుడు కానీ ఇది మొబైల్‌కి హే వింటున్నప్పుడు సిరి అనగానే ఆఫ్‌లో ఉన్నా అది పలుకుతుంది కదా! హే సిరి అన్నప్పుడు పలుకుతుంది. ఆ! మిగతా అననప్పుడు మిగతా అన్నప్పుడు పలకదు. వింటుంది. వింటుంది. ఓహ్! జస్ట్ విని అన్ని డేటా కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. యెస్. సో, నిజంగా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. చూసే బిహేవియర్ ప్యాటర్న్‌తోని గూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓహ్! అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూజిక్ వీడియోలు చూస్తూ ఉంటారు. హ్మ్. మీరేమైనా సినిమా వీడియోలు చూస్తూ ఉంటారు. వాళ్ళకే ఆ రెలెవెంట్ కంటెంట్‌ని రికమెండ్ చేస్తూ ఉంటుంది. ఏఐ హ్మ్. ఇంజిన్. అక్కడ గూడా అవును. ఏఐ వాడతారు. అక్కడ గూడా ఏఐ మనం వాడతారు. లాస్ట్ టైమ్ ఒక ఇంకా వీడియో చేసాము ఆ! 'నిర్మల సీతారామన్‌ది'. హ్మ్. అక్కడ గూడా ఏఐతోనే యూత్‌ని టార్గెట్ చేశారు. ఓకే. ఏఐతోని మనం ఏంటిదంటే వాళ్ళకి ఈ పర్టిక్యులర్ పీపుల్‌కి ఈ ఓకే. పర్టిక్యులర్ టైమ్‌లో యాడ్స్ చూపియొచ్చు అని చెప్పి సెలెక్ట్ చేయొచ్చన్నట్టు. సో, మీరు చెప్తున్నట్లు ఇంక మొబైల్ ఫోన్‌లంటేనే భయమేస్తుంది. అయితే బీఎస్ఎన్ఎల్ ఒక శాటిలైట్ ఫోన్‌ని లాంచ్ అవును. చేసింది. రీసెంట్‌గా లాంచ్ సో, చేసింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత టెక్నాలజీ ఉంటే ఈ శాటిలైట్ ఫోన్ ఎందుకు? సో, ఇప్పుడు ఇది అవసరమా? అంటే మనకు అంత గూడా రక్షణ లేదా? హై లెవెల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కోసం లాంచ్ చేసింది. చాలా హుహు. చిన్న డివైస్ ఇంతే ఉంటుంది. హ్మ్. ఇంతే ఉంటుంది. కాస్ట్‌లీ డైరెక్ట్ శాటిలైట్ నుంచి కనెక్ట్ అయ్యే విధంగా హ్మ్. ఓన్లీ మెసేజ్‌కి అండ్ కాలింగ్‌కి కూడా మీరు చార్జ్ అది అవ్వని ఒక చూసారు. నోకియా ఫోన్ లాగా ఉంది. చాలా నోకియా ఫోన్ ఇంకా చాలా చిన్నగుంది. ఆ! అంత వర్తా అని చెప్పి కూడా మనం అది చెప్పలేము. కానీ ఏంటంటే మోర్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు హుహు. ఆల్ దీస్ థింగ్స్‌కి సెక్యూరిటీ మ్యాటర్స్ ద మోస్ట్. సో, ఇప్పుడు ఓహ్! ఎనీ ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేయాలి అని అనుకున్నప్పుడు అట్లాంటి టైంలో ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్‌లో కూడా టెక్నాలజీలో దే యూజ్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. హుహు. సాటిలైట్ కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఇట్లాంటివి పాస్ చేయాలి అన్నప్పుడు డిఫెన్స్ దాంట్లో కూడా దే యూజ్ దిస్. హుహు. సో, ఇట్లాంటివి ఏందంటే ప్రైవేట్‌లోకి ఎక్కువ మంది హై బిజినెస్ ఓనర్స్ ఉంటారు. హ్మ్. హెచ్ఎన్ఐస్ ఉంటారు. వాళ్ళకి అవైలబుల్‌గా ఉంటుందని చెప్పి తీసుకొచ్చారు. ఇదే మీరు చూసినట్టయితే ఏంటి అంటే అంతో కొద్దో గొప్ప అనంటే ఐఫోన్ ఈజ్ సెక్యూర్. హ్మ్. కొంచెం సేఫ్. ఎందుకంటే దే ఫోకస్ మోర్ ఆన్ ప్రైవసీ. కరెక్ట్. అండ్ ఆండ్రాయిడ్ యాప్ ఇన్‌స్టాల్ చేయడం, అప్‌లోడ్ చేయడం అదంతా చాలా ఈజీ. హ్మ్. యాపిల్‌లో ఏందంటే దాంట్లో అప్రూవ్ అయ్యి అన్నీ చేయడానికి వాళ్ళు చాలా సార్లు రిజెక్ట్ చేస్తారు. ఓకే. కొంచెం అందరు సెక్యూర్ అని అండ్ చెప్పుకోవచ్చు. సఫారీ బ్రౌజర్ గానీ ఇవన్నీ హ్మ్. కూడా సెక్యూర్ అని చెప్పుకోవచ్చు. హ్మ్. ఇక్కడ ఏం లేదు మళ్ళీ ఏంటి అనంటే యూజర్ బై హిస్ ఓన్ ఎంత సేఫ్టీ డివైస్ వాడుతున్నా, ఎంత సెక్యూర్ డివైస్ ఉన్నా హ్మ్. తెలియకుండా మనమే ఇన్‌పుట్‌లో మనం డేటా ఇచ్చేస్తున్నాం. హుహు. అది మనం ఇయ్యకూడదు. హ్మ్. ఎవరైనా అడిగినప్పుడు కాన్ఫిడెన్షియల్ డేటా గానీ, ఓటీపీస్ ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటిదంటే ఏదైనా వాడుతున్నప్పుడు దానిపైన కంప్లీట్‌గా అవగాహన పాజిటివ్, నెగెటివ్ 2 తెలుసుకొని హ్మ్. కాషియస్‌గా వాడడం అనేది ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. కరెక్ట్. మొబైల్ ఉంది. మొబైల్‌లో ఇప్పుడు మీరు ఐఫోన్ వాడుతున్నారు ఎప్పటినుంచో. ఐఫోన్‌లో ఉన్న ఆల్మోస్ట్ నేనొక 20, 30 ఫీచర్స్ చెప్తాను. అందులో ఒక్కటి కూడా మీకు తెలీదు. అవును. చాలా చాలా తెలీదు. మందికి తెలీదు. సో, ఇప్పుడు మీరే రెగ్యులర్‌గా వాడుతున్నారు మీకు తెలీదంటే రిమైనింగ్ పీపుల్ చూడండి. హ్మ్. నార్మల్‌గా మనం డైలీ టెక్నాలజీ వాడే వాళ్ళకి తెలీదు అనంటే, హ్మ్. రిమైనింగ్ పీపుల్‌కి మీరు చూడండి షార్ట్ కట్స్ ఉంటాయి. నార్మల్‌గా స్క్రీన్ పైన రాసేవి ఉంటాయి. వాయిస్ కమాండ్‌తోని ఆపరేట్ చేయొచ్చు. ఫోటోతోని ఆపరేట్ చేయొచ్చు. షార్ట్ కీస్ పెట్టుకోవచ్చు. హ్మ్. ఎన్నో థింగ్స్ చేయొచ్చు. డబుల్ ట్యాప్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా ఫోటో తీసుకొని మన గ్యాలరీలో సేవ్ చేసుకొని కాల్ చేయడానికి ఎన్నెన్నో షార్ట్ కట్స్ క్రియేట్ చేయొచ్చు. హ్మ్.
కాల్ ఫార్వర్డింగ్ కూడా చేస్తున్నారు. కాల్ ఫార్వర్డింగ్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. కాల్ ఫార్వర్డింగ్ చేస్తున్నారు. కాల్ చేసి ఇంకో విషయం కూడా చెప్తాను. ఏంటంటే ఎవరైనా ర్యాండమ్‌గా మీ ఫోన్ నాకు ఇవ్వండి. హ్మ్. ఇక్కడ నా ఫోన్ పోయిందండి. హ్మ్. మీ ఫోన్ ఇవ్వండి. నేను మా ఇంటికి ఫోన్ ఫోన్ చేసుకుంటాను. చేసుకుంటాను లేదంటే అంటారు. మా ఫాదర్ హాస్పిటల్‌లో ఉన్నారు. ఫోన్ చేసుకుంటానని చెప్పి హ్మ్. మీ నెంబర్ నుంచి ఫోన్ చేస్తారు. హ్మ్. ఫోన్ చేసి ఆ ఫోన్ కాల్‌లో మాట్లాడుతున్నప్పుడు ఓటీపీ హ్మ్. యూజ్ చేస్తారు. హ్మ్. ఓటీపీ నోట్ చేసేసుకుంటారు అంతే. అండ్ ఆల్సో కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్‌లో పిల్లలు ఆడుకుంటూ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫాదర్‌కి తెలుస్తుంది అకౌంట్‌లో మొత్తం డబ్బులన్నీ పోయాయి అనేసి. ఇప్పుడు డబ్బులెందుకు రీసెంట్‌గా ఇప్పుడు మనకది నెట్‌ఫ్లిక్స్‌లో అనుకుంటా హ్మ్. వెబ్ సీరీస్ ఒకటొచ్చింది. 'ప్రీతమ్ అండ్ పాట్రో' అని చెప్పి పాడ్రో అని ఒక వెబ్ సీరీస్ వచ్చింది. దాంట్లో ఏందంటే ఇది బ్లూ వేల్ గేమ్స్ అని ఉండేవి ముందు. హుహు. ఇందులో ఏంటంటే పిల్లలకి టాస్క్స్ ఇస్తుండే. హ్మ్. టాస్క్స్ ఇస్తూ ఏంటనంటే లాస్ట్‌కి పిల్లల్ని సూసైడ్ చేసుకునే దాకా సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అంటే అది ప్రేరేపిస్తుందా? ప్రేరేపించడం కాదు మనకి గేమిఫై చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఒక సీన్ ఏం చెప్తుందనంటే వాళ్ళ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ కొడుకు కూడా చనిపోతాడు. హుహు. డిఫరెంట్ యాక్టివిటీస్ ఇస్తారు. డే 1 ఇది చేయాలి, డే 2 ఇది చేయాలి, డే 3 ఇది చేయాలి, డే 4 ఇది చేయాలి, డే 5థ్ ఛాలెంజ్ ఆర్ డే 6థ్ టాస్క్ ఏంటి? టాస్క్ అని అంటారు. టాస్క్‌లో ఏంటి అనంటే ఆ టాస్క్‌లో నువ్వు బావిలో దుంకుతావు. మీ డ్యాడీ స్పైడర్ మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్ గదా! మీ డ్యాడీ వచ్చి నిన్ను కాపాడుతాడు అనంటే నిజంగా దుంకేస్తాడు. ఓహ్! చనిపోతాడు. సో, అసలు ఇలా ఏంటి అనంటే యూజర్ యొక్క కంట్రోల్ ఎవరు ఆడుతున్నారో అని తెలిసిపోతుంది. హ్మ్. పిల్లలకి అసలు నేనేం చెప్తా అంటే గేమ్స్ ఇవ్వకండి అని చెప్తా ఫస్ట్ పాయింట్. అసలు ఈ టెక్నాలజీ వచ్చి మంచి జరిగిందా? లేకుంటే ఒక ఇవంతా బాబుని కోల్పోయాడు అంటే మీరు ఇమాజిన్ అదే చేసుకోండి. గదా! హ్మ్. ఇంకొక సైడ్ మీరన్నారు ఇది రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంటది. ఏంటినంటే ఈ కాయిన్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే పర్చేస్ కాయిన్స్ అని ఉంటది ప్లే స్టోర్ నుంచి. హ్మ్. బై అని కొట్టినప్పుడు ఫోన్‌పే అని అడుగుతారు. ఫోన్‌పే అందరికీ తెలుసు. మా డ్యాడీ పిన్ ఏందో తెలుసు. అందరికి హ్మ్. తెలుసు. ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసేసి చేసేసుకుంటారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. ఇంకొక ప్రాబ్లమ్ కూడా అనుకోవచ్చు. పిల్లలు ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్ దాన్ పేరెంట్స్. అవును. దట్ ఈస్ బిగ్గర్ ప్రాబ్లమ్ ఏంటి అనంటే పిల్లలకి పేరెంట్స్‌కి కూడా ఏజ్ అయితే ఏముంది నేర్చుకోమని చెప్తాను నేను. అండ్ ఆల్సో నిఖిల్ గారు పబ్లిక్ వైఫై చాలా మంది వాడుతుంటారు. ఎక్కడికన్నా ఇది ఎళ్తే బిగ్గెస్ట్ స్కామ్స్. ఆ వైఫై ఇమ్మీడియేట్‌లీ వేరే వాళ్ళ వైఫై ఎక్కడికన్నా ఎళ్తే. పబ్లిక్‌లోనే గూడా ఆ! గాదు. నేను ఇంతకుముందు కార్‌లో వచ్చాను సాక్షికొచ్చేటప్పుడు. కార్‌లో నేను వస్తున్నప్పుడు నా ఫోన్ నుంచి నా సిస్టమ్ కనెక్ట్ చేసుకుంటాను జనరల్‌గా ఆ! ఎప్పుడైనా గూడా. అవును. ఫోన్ నుంచి కనెక్ట్ చేసినప్పుడు ఫోన్ నుంచి కనెక్ట్ కాలేదు. వైఫైని ఓపెన్ చేస్తే హుహు. యాక్ట్ ఫైబర్ దగ్గరున్న షాపింగ్ మాల్స్ అవన్నీ గూడా వచ్చేసినాయి. అన్నీ వచ్చేస్తున్నాయి. అన్నీ ఆ! వచ్చేసినప్పుడు ఏంటంటే ఇట్లాంటి ఫ్రీ నెట్‌వర్క్స్‌లో చాలా సార్లు గాదు, ఎక్కువ సార్లు ఫ్రీగా ఇచ్చిన వైఫైలో దాని నుంచి మన మొత్తం సిస్టమ్, మన డేటా ఇన్ఫర్మేషన్ పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓహ్! పబ్లిక్ వైఫైస్‌లో అస్సలంటే అస్సలు కేక్ అని చెప్తా. వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. ఎందుకు ఫ్రీగా ఇస్తారు? హ్మ్. చిన్న లాజిక్ ఆలోచించండి. అదే గదా! సంథింగ్ ఈస్ రాంగ్. ఇఫ్ ఎనీవన్ ఈస్ డూయింగ్ ఫర్ ఎవ్వరు ఫ్రీ ఏది ఫ్రీగా ఇవ్వరు. ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారంటే ఇప్పుడు జియో వాళ్ళు స్టార్టింగ్‌లో ఫ్రీ ఇచ్చారు. తర్వాత డబ్బులు తీసుకోవట్లేదు, అవును. తీసుకుంటారు. అవును. ఎవ్వరైనా అంతే. ఫ్రీగా ఇస్తున్నారంటే దే ఆర్ యూజింగ్ సంథింగ్. హ్మ్. డేటా ఇప్పుడు చాట్‌జిపిటీ వాళ్ళు కూడా అక్కడ డిస్క్లైమర్ ఇస్తారు. విల్ బి యూజింగ్ యువర్ డేటా టు ట్రైన్ అవర్ మోడల్ అని చెప్తారు. సో, పబ్లిక్ ఎన్ని వైఫై టూల్స్‌కి చెప్తారు. వాడడం చాలా పబ్లిక్ ప్రమాదకరం. చాలా ప్రమాదకరం. అసలు వాడకండి అని చెప్తాను. హ్మ్. ఫర్ ష్యూర్ వాడకండి. ఎందుకంటే పబ్లిక్ వైఫైని హ్మ్. ఎవరైనా ఇప్పుడు నేనొక హ్యాకర్ అయినా కూడా నేను హ్మ్. చాట్‌జిపిటీని అడిగినా కూడా పబ్లిక్ వైఫైని హ్యాక్ చేయడం కూడా ఈజీ. ఒకవేళ మనం ఓటీపీ షేర్ చేస్తే కదా మన డబ్బులు పోయేది అకౌంట్ నుంచి. ఓటీపీ షేర్ చెయ్యకపోయినా డబ్బులు పోతాయా? ఇక్కడ సైబర్ క్రైమ్ గాని, డబ్బులు పోతున్నాయనంటే హ్మ్. ఓన్లీ ఓటీపీతోనే కాదు మ్యామ్. ఓన్లీ ఓటీపీ చెప్పినప్పుడు ట్రాన్సాక్షన్ చేసినప్పుడే కాదు. హ్మ్. ఇంకోటేంది ఇప్పుడు హనీ ట్రాప్ అనే కేస్ ఏంటి అనంటే ఒక స్టైల్‌లో ఎవరో ఒకరు వీడియో కాల్ చేస్తారు మీకు. వీడియో కాల్ చేసి ఇట్లా న్యూడ్ ఫోటో ఉన్నట్టు అలా క్రియేట్ చేసి మీ రిలేటివ్స్ అందరికి పంపిస్తాము. హ్మ్. నువ్వు నాతోని వీడియో కాల్ వాడినావు, మాట్లాడినావు. నువ్వు నాకు ఇప్పుడు డబ్బులు పంపి అని చెప్పి డబ్బులు రాబడతారు. గెట్టింగ్ మై పాయింట్. సో, హ్మ్. ఇప్పుడు మన దాంట్లో ఉన్న డేటా, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, హ్మ్. పాస్వర్డ్స్ అనుకోండి, అలాంటివి మన దాంట్లో ఏదైనా స్టోరేజ్ ఫైల్స్ ఉన్నాయి, లేదంటే కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్‌ని తీసుకొని ఫోర్జరీ చేసి సేమ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకొని వేరే వాళ్ళకిచ్చి కూడా ల్యాండ్ కూడా జరగొచ్చు. హుహు. డేటా అనేది దొంగతనం జరిగిందంటే వాళ్ళు మల్టిపుల్ వేస్‌గా యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. ఇక్కడ ఓన్లీ డబ్బులు కట్ అయిపోతాయి. ఓటీపీ గురించి కాదు. కొన్ని ఇంటర్నేషనల్ వెబ్‌సైట్స్‌లో ఓటీపీ లేకుండా కూడా ఉంటాయి. ఓకే. మనం ఇప్పుడు కార్డ్ చూస్తాము. కార్డ్స్ ట్యాప్ అండ్ పే వచ్చింది మీకు ఆప్షన్. హ్మ్. ట్యాప్ అండ్ పేలో ఏంటి అంటే ట్యాప్ చేస్తే ఆటోమేటిక్‌గా వితౌట్ ఓటీపీ, వితౌట్ స్వైపింగ్ యెస్. కట్ అయిపోతాయి. అదే. అది హ్మ్. 2000 వరకు లిమిట్. హ్మ్. నార్మల్‌గా ఏంటి అంటే కొన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయినట్టు వీడియోస్ ఉంటాయి. ఇలా అంటారు, ఇలా పెడతారు, ఇలా పెడితే ఆటోమేటిక్‌గా అండ్ డబ్బులు కట్ ఆల్సో అయిపోయాయి కొన్ని అని చెప్పి ఫోన్స్ డబ్బులొచ్చాయని. ఉన్నాయి. జస్ట్ అట్లా ట్యాప్ చేస్తే చాలు. ఫోన్‌లో కూడా ఉంది. ఆ! ఆర్ఎఫ్ఐడీ నుంచి కూడా ఫోన్స్‌తోని కూడా చేయొచ్చు. ఓకే. సో, అది ఎనేబుల్ చేసుకొని యూపీఐతోని కూడా వేయొచ్చు. ట్యాప్ అండ్ పే అని అంటారు దాన్ని కూడా. ఓకే. సో, ఫోన్‌తోని కూడా చేయొచ్చు. అది లిమిట్ పెట్టుకోవచ్చు మనం. హుహు. ఇన్ కేస్ ఆ లిమిట్ గనక మోడిఫై చేసుంటే, ఆ! ఇన్ కేస్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు నాకు ఓటీపీ రావద్దు అని పెట్టుంటే వీళ్ళు, ఆటోమేటిక్‌గా మొత్తం ఎళ్ళిపోతాయి. పోయినట్లే. మొత్తం పోయినట్టే.